నిన్న నెల నేను వచ్చినాను. పోయిన నెల వచ్చారు, బేతల్ టవర్కి వచ్చారు. పోయిన నెల వచ్చాను. మా ఆయన చనిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు అని ఆలోచన చేసినప్పుడు నన్ను లేపి మీరు ప్రవచించారు. లేపి మీ ప్రవచించాను. ఏమని చెప్పానమ్మా? చేతబడి శక్తుల చేత, తాగుడు చేత, స్వయంకృత అపరాధం చేత చనిపోయినారు అని మీకు ఇప్పుడు అర్థమైందని ప్రవచించారు. అవును. ఆ అటాక్స్, స్ప్రిట్ అటాక్స్ నాకు అయినప్పుడు అవి విడుదల ఇచ్చారు మీరు నాకు. విడుదల ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాను సార్. విపరీతమైన పంటి నొప్పి వచ్చింది. మన ప్రేయర్ ఆయిల్ పట్టించుకున్నాక 3 రోజులకు నొప్పి తగ్గిపోయింది సార్. ప్రేయర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆ పంటి నొప్పి 3 రోజులు తగ్గిపోయింది సార్. విపరీతమైన ఇది సెల్లులో ఫోటో కూడా తెచ్చా, ఎంత లావు వాచిపోయింది. రైట్, చూడండి ఎత్త మొత్తం కూడా ఎస్ రైట్ సైడ్ మొత్తం కూడా ఎస్ వాచిపోయింది. ఎస్ మొత్తం వాచిపోయింది. అక్కడ అనాయింటింగ్ అభిషేక తైలం రాసుకున్న తర్వాత ఎస్ చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఆమె చెవి వాచిపోయింది, అదేదో పుండులాగా వేస్తుంది. ఇప్పుడు ఆమె ఫేస్ చూపించండి. ఎస్ ఆ ఫోటోలో ఎలా వాచిపోయిందో చూడండి. ఎస్ అక్కడే ఈ అభిషేక తైలాన్ని విశ్వాసంతో రాసుకుంది. ప్రభా నేను సికింద్రాబాద్ బేతల్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను ప్రభా రాసుకుంది. రాసుకోగానే మొత్తం చూడండి సెట్ అయిపోయింది. ఎస్ నొప్పి లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. దేవుడు కార్యం చేశాడుగా. బేతల్ టవర్ గట్టిగా చప్పట్లు కొట్టి